జీవితంలో అనేక విధములైన భయములన్నీ సంభవించినప్పుడు భయములన్నిటిలో నుంచి విడుదల కొరకు ఈ కీర్తన మనం చదవాలి. 34వ కీర్తన 23వ కీర్తన వలె అన్ని సందర్భాలకు కూడా అనువైనటువంటి దివ్యగానం. ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటిది, చాలా ప్రియమైనటువంటి సంకీర్తన ఇది. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ 34వ కీర్తన ద్వారా నీ ప్రియబిడ్డలు ఎదుర్కొంటున్న భయములన్నిటిలోంచి విడుదల పొందినట్లు కృప చూపించమని, వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట పొందినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, 12 సందర్భాలు నేను చెప్తాను. 12 సందర్భాల్లో కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కీర్తన 34వ కీర్తన మనకు పనిచేస్తుంది. నెంబర్ 1, భయం సంభవించినప్పుడు 34వ కీర్తన చదవండి. శ్రమ సంభవించినప్పుడు. నెంబర్ 3, కాపుదల అవసరంగా ఉన్నప్పుడు. నెంబర్ 4, ఆపద కలిగినప్పుడు. నెంబర్ 5, ప్రార్థనకు సరైన జవాబు రానప్పుడు. నెంబర్ 6, కష్టము ఆసన్నమైనప్పుడు. నెంబర్ 7, యుద్ధ వాతావరణం ఆవరించినప్పుడు. నెక్స్ట్, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్నప్పుడు. నెక్స్ట్, సమాధానం కరువైనప్పుడు. నెక్స్ట్, నీతిమంతుడిగా నీవు ద్వేషించబడుతూ ఉన్నప్పుడు. నెక్స్ట్, ప్రాణం తల్లడిల్లినప్పుడు. ఇన్ని సందర్భాల్లో కూడా చదవదగినటువంటి కీర్తన 34వ కీర్తన. హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఏ సందర్భానికైనా సరే ఈ కీర్తన నీకు ఆదరణ కలిగిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప ప్రెసిడెంట్స్లో ఈయన అగ్రగణ్యుడు, మహనీయుడు. నల్లజాతి వారి విమోచన కొరకు బహుగా ప్రయాసపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన వినియోగించినటువంటి బైబిల్ గ్రంథం నేటికి కూడా అమెరికా దేశంలో వాషింగ్టన్లో ఉన్నది. ఆ బైబిల్ గ్రంథం మీదనే చేయి ఉంచి మాజీ ప్రెసిడెంట్ ఒబామా గారు మరి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అబ్రహాం లింకన్ మహాశయుని బైబిల్ తెరిస్తే పేజీలన్నీ ఎక్కడ మడత లేకుండా మాసిపోకుండా ఉన్నాయి. కానీ ఒక్క 34వ కీర్తన మాత్రమే చాలా నలిగిపోయి మాసిపోయి కనిపించిందంట. అమెరికాలో ఉన్నటువంటి శ్వేత అంటే తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు అంతర్యుద్ధం అంటే లోపల యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆయన ఎంతగానో నలిగిపోయేవాడంట. నల్లవాళ్లను పశువుల్లాగా చూడకండి, మనుషుల్లాగా చూడండి. చర్చిలలో మరి తెల్లవాళ్ళు ముందు కూర్చునేటువంటి వారు, నల్లవాళ్ళు, నల్ల జాతీయులు అంటే నీగ్రోలు వెనక బెంచిలో కూర్చుండేటువంటి వారు. ఈ యొక్క వివక్షను నిర్మించి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే నిర్మూలన చేయాలనుకున్నా అంటే విస్మరించి అందరం కలిసి కూర్చుందాం, వారి బానిసత్వాన్ని నిర్మూలిద్దాం అని అబ్రహాం లింకన్ గారు ఎప్పుడూ ప్రబోధిస్తూ ఉండేటువంటి వాడంట. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఆయన పొడవైనటువంటి చేతిని ఈ కీర్తన మీద ఉంచి తరచుగా శ్రద్ధగా చదివేటువంటి వాడంట 34వ కీర్తన. ఈ 34వ కీర్తనను ఆయన ప్రేమించినట్లు ఏ కీర్తనను కూడా ఆయన ప్రేమించలేదంట. చాలామంది నిద్ర రావడం లేదండి, దెయ్యం వచ్చి గుండెల మీద కూర్చున్నదండి, ఏదో పీడకాలు వస్తుందండి, దెయ్యం గడొచ్చి నా గుండెల మీద కూర్చున్నట్టు గుండెలంతా బరువైపోయినట్టు అనిపిస్తుందండి, ఎవరో నిద్రలో నోరు నొక్కేస్తున్నారండి, ఇట్లాంటి ఫిర్యాదులు చేస్తుంటుంటారు. అలాంటి వారికి ప్రియులారు గమనించాలి, ఈ యొక్క 34వ కీర్తన చదవండి ఖచ్చితంగాను. బాగా చదవండి 34వ కీర్తన. ఈ కీర్తనలో శక్తి ఉంది, సంతోషం ఉంది. ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే ఈ 34వ కీర్తన చదవాలి. 34వ కీర్తనలో అన్నిటి నుండి అనేటువంటి మాటను దావీదు చాలా ఇష్టంగా వాడాడు. కొన్నిటి నుండి అని వ్రాస్తే అది మనకు అసంతృప్తి విషయంగా ఉండేదేమో.
అన్నిటి నుండి అనేటువంటి మాట ఆశాజనకమైనటువంటి మాట. అవును, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్నిటి నుండి కాపాడే దేవుడు. ఈ కీర్తనలో దావీదును దేవుడు ఏ విషయాల నుంచి రక్షించాడో మనం క్షుణ్ణంగా ధ్యానం చేసుకుందాం. పిల్లలు గమనించాలి. నెంబర్ 1, భయములన్నిటిలో నుండి తప్పించిన దేవుడు అంటున్నాడు. 34వ కీర్తన 1వ వచనం చూస్తున్నాను. 34వ కీర్తన 4వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నది? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. వినాలి, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ ఒక 5 పాయింట్లు మనం చూసినట్లయితే, భయము మనిషిని కృంగదీస్తుంది. భయం ద్వారా ఆయుస్సు తగ్గిపోతుంది. భయం ద్వారా గుండె సంబంధిత రోగాలు వస్తాయి. భయం ద్వారా కొందరి నల్లని వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. భయం ద్వారా దృష్టిమాన్యం అంటే చూపు తగ్గిపోయి యువ వయసుకులు సైతం వృద్ధుల్లాగా మారిపోతారు. గొప్ప ప్రమాదకరమైనటువంటి ఈ భయములన్నిటిలో నుండి మన దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను తప్పించాడు అంటున్నాడు దావీదు. అలాగంటూ పాట పాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున బ్రదర్ భయం వేసేస్తుంది బ్రదర్. కన్సీవ్ అయ్యాను కానీ బిడ్డ ఏమవుతాడు భయం వేసేస్తుంది బ్రదర్. మ్యారేజ్ కుదిరింది కానీ ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి ఏమవుతుందో భయం వేసేస్తుంది బ్రదర్. ఇదిగో బ్రదర్ ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చెకప్కి వెళ్ళాను, రిపోర్ట్స్ ఇంకా రాలేదు, భయం వేసేస్తుంది బ్రదర్. ఎంట్రన్స్ రాశాను కానీ ఉద్యోగం వస్తుందో రాదో భయం వేసేస్తుంది బ్రదర్. అమ్మా, మీలో చాలామంది మాట్లాడుతున్న మాటలు. నిద్రపోవాలంటే భయం వేస్తుంది బ్రదర్, నడవాలంటే భయం వేస్తుంది బ్రదర్, కూర్చోవాలంటే భయం వేస్తుంది బ్రదర్, మా అత్తోరింటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది బ్రదర్, మా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇలాగ ప్రతిదీ భయము 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 భయం. ఈ భయములన్నింటిలో నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ యొక్క అద్భుతమైన కీర్తన పదే 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 చదవాలి. మీరు గమనించాలి, భయం పడినట్లయితే భయము మనిషిని కృంగదీస్తుంది, ఆయుస్సు తగ్గిపోతుంది, గుండె అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జుట్టు తెల్లబడిపోతుంది, చూపు తగ్గిపోతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా భయపడటం వల్ల. భయం నిన్నంత బలహీనపరుస్తుంది. భయం సాతానుగాడికి ద్వారం తెరుస్తుంది. మొట్టమొదటి ఏంటి తెలిసి, నువ్వు భయపడిన సాతానుగాడికి డోర్ ఓపెన్ చేసేసావు. అంతే, ఆడొస్తాడు దొంగ దోచుకునేవాడు. కాబట్టి నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆనందాన్ని, నీ యొక్క కంటి చూపుని, నీ అన్నీ దోచుకుపోతాడు. ఇంకా ఎంత ప్రమాదం. మరి ఎందుకని భయపడతారు? పోనీ భయపడి సాధించింది ఏమైనా ఉంటుందా? ఇంపాసిబుల్. ఇంకా ఉన్నది కోల్పోతున్నావు, ఉన్న చూపు కోల్పోతున్నావు, ఉన్న వయసు కోల్పోతున్నావు, ఉన్న ఆరోగ్యం కోల్పోతున్నావు, అన్నీ కోల్పోతున్నావు భయపడటం వల్ల. కాబట్టి ఎవ్వరూ భయపడొద్దు. ఒక గ్రామంలో కలరా అనేటువంటి వ్యాధి ఒక్కరికే వచ్చిందంట, కానీ 10 మంది చనిపోయారంట. విషయం ఏంటంటే, రోగం వచ్చింది ఒక్కరికే కానీ భయపడి 10 మంది చనిపోయారంట. కరోనా వైరస్ వచ్చిన వారి కంటే కరోనా వైరస్ వస్తుందన్న భయంతో చచ్చిపోయిన వారు ఎక్కువ. యూట్యూబ్లో గూగుల్లో అనాలిసిస్ మీరు చూసినట్లయితే భయం చేసి చచ్చిపోయిన వారు ఎక్కువ అంటండి. వింటున్నారా? రోగం వచ్చి చచ్చిపోయిన వారి కంటే ఆ రోగం వస్తుందని భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది కదా ఈ లెక్క అంతాను. ఒకళ్ళకి రోగం రావటం ఏంటి, 10 మంది చచ్చిపోవటం ఏంటి, ఇది మాట. కానీ ఇది వాస్తవం. పునరుత్థానుడై తిరిగి లేచాక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మొదటి మాట, భయపడకుడి. హల్లెలూయా. పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట, భయపడకుడి. లోకం భయం గుప్పిట్లో ఉంది. పరలోక దూతలు భూమి మీదకి వచ్చినట్లుగా వాళ్ళు వచ్చారు. వచ్చి పలికిన మొట్టమొదటి మాట, భయపడకుడి. భూమిని భయం వణికిస్తూ ఉంది. కొందరు అంటారు, నేను ఎవరికీ భయపడను అని చెప్పి చాలా ప్రగల్భాలు చెప్పేటువంటి వాళ్ళు అందరికీ భయపడతారు. భయమును భూస్థాపితం చేయుటకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకడని చెప్పి మరి ఉన్నది. అంటే మన ప్రియ ప్రభువారు ప్రతిరోజు నీకు నాకు మనందరికీ కూడా భయపడకు బిడ్డ అని చెప్తూ ఉన్నాడు. భయం సంభవించిన దినాన యెహోవాను ఆశ్రయించాను అని దావీదు గారు సెలవిచ్చాడు. ఆయనను ఆశ్రయిస్తే భయం మన దగ్గరకు రాదు. 56 కీర్తన చదువుకోండి. ఇక్కడ అసలు భయం ఎలా వచ్చింది మనకి లోకానికి అని చూసినట్లయితే ఆదాము గారి ద్వారా భయం వచ్చిందనమాట. ఎందుకని? ఆదాం పాపం చేశాడు, చెట్టు చాటును దాక్కొని దేవుని ముఖం చూపించక ఆందోళన చెందాడు. పాపం చేసినందుకు నేను భయపడి దాక్కున్నాను అని ఆదాము దేవునితో చెప్పాడు. పాపం ద్వారా భయం సంక్రమిస్తుంది.
కడపటి ఆదాము ద్వారా భయం, అభయం. గమనించాలి, మొదటి ఆదాము ద్వారా భయం, కడపటి ఆదాము ద్వారా అభయం. భయం వేరు, అభయం వేరు. మొదటి ఆదాము భయమిస్తే కడపటి ఆదాము అభయం ఇచ్చాడు. మొదటి ఆదాము ఆదామే, చివరి ఆదాము కడపటి ఆదాము యేసయ్య. కాబట్టి మొదటి ఆదాము ద్వారా భయం సంక్రమించింది, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అభయం కలిగింది. భయం యేసుని చూసి భయపడింది, భయం చచ్చింది అనేటువంటి చెప్పాలి. ఏమైందంటే భయం చచ్చిందంట. భయానికి చావు పుట్టించింది యేసయ్య పుట్టుక అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అప్పుడప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే విశ్వాసం చూసి భయపడతాడు, విశ్వాసిని భయపెడతాడు. అంటే నిన్నే సైతానుగాడు నిన్ను భయపెడతాడు. విశ్వాసిని భయపడకుండా చేస్తుంది. అమ్మ వినరా, విశ్వాసిని భయపడకుండా చేస్తుంది. నువ్వు విశ్వాసవే, కానీ నీకు విశ్వాసం లేకపోతే నీకు భయం వచ్చి పడుతుంది. విశ్వాసం లేకపోవటమే భయం అన్నమాట. కాబట్టి విశ్వాసం గలవాడు కలవరపడ్డో, విశ్వాసం లేనివాడు భయపడతాడు. కాబట్టి భయస్థుడు రోజూ చనిపోతాడు, ధైర్యవంతుడు ఒకేసారి చనిపోతాడు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ సహితం భయం చేతనే తన ప్రియురాలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుని తన ప్రియమైనటువంటి కుక్కను సహితం బ్రతకనీయకుండా బ్రతుకు చాలించాడు హిట్లర్. నియంత భయానకానికి గమనించాలి, ఆ నియంత భయానికి దొరికిపోయాడు. భయం హిట్లర్ను సహితం వదిలిపెట్టలేదు. ఆయనే కాదు, ప్రతి మనిషిని భయం పీడిస్తూనే ఉంది. ఎన్ని రకాల భయాలు: పాప భయం, రోగ భయం, క్రూర మృగముల భయం, చదువు భయం, ఎగ్జామ్స్ భయం, అధికారుల భయం, ఇలా ఎన్నెన్నో భయాలు. వీటన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు తప్పించాడు, ఆల్రెడీ విడుదలిచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా భయం గురించి చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు మనకు సరిపోదు. నెక్స్ట్, శ్రమలన్నిటిలో నుంచి దేవుడు రక్షించాడు అంటే. నెంబర్ 1 భయములన్నిటిలోంచి, నెంబర్ 2 శ్రమలన్నిటిలో నుంచి. 34వ కీర్తన 6వ వచనం మనం చదివినట్లయితే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతను రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, భయములన్నిటిలో నుంచి రక్షించాడు. నెంబర్ 2 శ్రమలన్నిటిలోంచి రక్షించాడు. ఒక్క శ్రమ కాదు, అనేక శ్రమల్లో నుంచి దేవుడు దావీదుని రక్షించాడు. శ్రమ అంటూనే యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకానికి వస్తాడు. దావీదుకు కూడా శ్రమలు కలిగాయి. సౌలు రాజు ద్వారా వచ్చిన శ్రమ, సిక్లగులో అమాలేకీల ద్వారా కలిగిన శ్రమ, ఏడ్చుట కూడా శక్తిహీనుడైపోయాడు దావీదు. పిల్లల ద్వారా కలిగినటువంటి శ్రమ నిమిత్తం తల మీద బట్ట వేసుకుని చెప్పులు లేకుండా అరణ్యం పాలైపోయాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో శ్రమలను దావీదు భరించాడు. ఎన్నో శ్రమలు భరించాడు. ఎన్ని శ్రమలను దావీదు భరించాడో మనకి అర్థమవుతుంది. 1 సమూయేలు 30:4 చదువుకోండి. పౌలు భక్తుడు ఆసియాకు వచ్చినప్పుడు శ్రమలు కలిగాయి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించినటువంటి శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని వ్రాశాడు 2 కొరింథీ 1:8. చనిపోతానేమో అని అనుకున్నాడు పౌలు భక్తుడు, కానీ దేవుడు బ్రతికించాడు. శ్రమనందు ఉండుట నాకు మేలాయను అని కీర్తనాకారుడు గానం చేశాడు 119వ కీర్తన 71వ వచనంలో. శ్రమలు మనకు పరిశ్రమలు చాలా తక్కువ. కరెంటు కోతలో ఆ కొద్ది పరిశ్రమలు కూడా మూతపడిపోయాయి. క్రైస్తవ విశ్వాసమైనటువంటి మనకు శ్రమలే పరిశ్రమలు. దావీదు పడినటువంటి శ్రమలను 22వ కీర్తనలో అభివర్ణించాడు. హల్లెలూయా. శ్రమానుభవం మహానుభవం. అనుభవాలన్నిటిలోకెల్లా శ్రమానుభవంలోకెల్లా గొప్పది. గమనించాలి, అనుభవాలన్నిటిలోకెల్లా శ్రమానుభవం గొప్పదంటండి. శ్రమానుభవమే మహా అనుభవం. శ్రమల మార్గం ఎంపిక చేసుకునేటువంటి భక్తులకు మనం చూస్తూ ఉంటుంటాం. రిచర్డ్ వార్మండ్, మీరు పేరే వినుంటారు. రిచర్డ్ వార్మండ్ ఆయన కమ్యూనిస్ట్ ఖైదీగా యేసుక్రీస్తు ప్రభువారి కోసం 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అదోనీరామ్ జడ్సన్, జాన్ లీ, వీళ్ళంతా కూడా శ్రమానుభవం కలిగినటువంటి వారే. శ్రమల ద్వారానే ఆయన కుమార్తెలుగా అధికారం పొందగలుగుతాం. కుమారులైనటువంటి వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మనం పొందనేడల దుర్బీజులమే కానీ కుమారులం కానేరము అని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అని బైబిల్ మనకి సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇంకొక 2 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ మూడవది ఏంటంటే, ఆపదలన్నిటిలో నుంచి నన్ను విడిపించిన దేవుడు అంటున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా నిన్ను విడిపించును. 34వ కీర్తన 19వ వచనం. ఆపదలు సర్వసాధారణం. ఆపదలేని మనుషులు ఎవరూ ఉండరు. ప్రతి వానికి ఏదో ఒక ఆపద. ఆపదల్లో ఆదుకోని వారికి మనం చాలా దూరంగా ఉంటాం. అక్కరలో ఆపదలో ఆదుకోనివాడు నాకెందుకు అని వారిని విస్మరిస్తాం. ఎవరో అడిగారు, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆపదలు కలగవంట కదా అని అడిగారు. ప్రియులు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆపదలు కలగవంటని చెప్పి అలా బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. ఈ వచనంలో ఏం రాస్తుంది చదవండి ఒకసారి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. చాలా ఆపదలు కలుగుతాయనే కదా దీని అర్థం. అయితే మనం భయపడనవసరం లేదు. ఆపదలన్నిటిలో నుంచి మన ప్రియ ప్రభువు కాపాడతారని ఇక్కడ వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు. విశ్వాసి మార్గం పూలబాట కాదని తెలుస్తుంది. అయితే ఆపదలు సంక్రమించినప్పుడు మనం ఒంటరిగా వాటిని ఎదిరించలేము. దేవుని సహాయంతో వాటిని మనం ఎదుర్కొనగలుగుతాం. న్యాయవంతులకు కలిగేటువంటి అగచాట్లు విషయం యెహోవా చూసుకుంటాడు. దావీదుకు కలిగినటువంటి ప్రతి ఆపదలో దేవుడున్నాడు. ఆయన అదృశ్యాస్తం తోడుగా ఉన్నది. హల్లెలూయా. చివరగా ఎముకలన్నిటినీ కాపాడిన దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథం 34:20. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటనను విరిగిపోదు. మానవ శరీరంలో ఎముకల లెక్క, మన తల మీద ఉన్న వెంట్రుకల లెక్క, మన సంచారముల జాబితా, మన అడుగుల లెక్క, మన కన్నీళ్ళ కొలత ఆయన దగ్గర ఉంది. ఎంత శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. మన ఎముకలన్నింటినీ కాపాడుతానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. సైనికులు సిలువపై వేలాడుతున్నటువంటి యేసు కాళ్ళను విరగొట్టలేదు. ఎందుకంటే ఆయన అంతకు పూర్వమే మృతి చెందాడని చెప్పి వారు చూశారు. యోహాను సువార్త 19:33లో యేసులో ఈ వాగ్దానం నెరవేరింది. మన ఎముకలను కాపాడు దేవుడు ఆయనే. అన్నిటి నుంచి ఆదరించే దేవుడు, సంరక్షించే దేవుడు మన యేసయ్య. కాబట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్దామా? యేసయ్య మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని కాపాడే దేవా, మమ్మల్ని ఆదరించే దేవా, మమ్మల్ని అన్నిటి నుంచి ఆదరించే సంరక్షించే దేవా, మీకే కృతజ్ఞతలు, మీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. కాబట్టి మీ జీవితంలో ప్రియులారు గమనించాలి, మీ జీవితంలో భయం సంభవించినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, కాపుదల అవసరంగా ఉన్నప్పుడు, ఆపద కలిగినప్పుడు, ప్రార్థనకు సరైన జవాబు రానప్పుడు, కష్టం ఆసన్నమైనప్పుడు, యుద్ధ వాతావరణం ఆవరించినప్పుడు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్నప్పుడు, సమాధానం కరువైనప్పుడు, నీతిమంతుడిగా జీవిస్తూ నీవు ద్వేషించబడుతూ ఉన్నప్పుడు, ప్రాణం తల్లడిల్లిపోయినప్పుడు చదవలసిన కీర్తన ఏంటో తెలుసా? 34వ కీర్తన.